2019 నుండి 24 వరకు ఈయన చేసినటువంటి పాలన మరి ఎలా ఉందంటే, మరి డిపాజిట్లు కూడా రావనో ఏమో వారి అబ్బాయిని రంగంలో దించారు 2024లో. అక్కడ కూడా తేడా పడ్డారు. ఇప్పుడు ఏమంటారంటే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారిని అంటారు. ఇంకేంటి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి వంగి దండాలు పెడతా ఉన్నారా అని అంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారు. ఎందుకు అనాల్సి వచ్చింది? గతంలో మనం చేయాల్సిన పనులన్నీ కూడా గుడికెళ్ళి చేయాల్సిన పనులు కూడా గుడి సెట్లు వేసుకుని చేశాం కదా ఇంటి పక్కన. అలాగే గతంలో టెంకాయ కొట్టాలంటే మరి ఒకళ్ళ చేత్తో పట్టుకోవాలి కదా, రాయిని ఇట్లా చేత్తో పట్టుకుంటే ఈయన కొడతాడు కదా. మరి ఆ భక్తి ఆ భయం అంతా కూడా అధికారంలో ఉన్నప్పుడేనా? ఇప్పుడేంటి? ఇప్పుడు వంగి వంగి దండాలు పెట్టడం మొదలు పెట్టాడని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. గతంలో కూడా ఈయన గుడి సెట్ వేయకుండా గుడికి వెళ్ళినట్లయితే గనక, గతంలో కూడా వంగి కొబ్బరికాయ కొట్టినట్టయితే గనక చంద్రబాబు నాయుడు గారు అని ఉండేవారు కాదు. ఇప్పుడు కొత్తగా కదా వంగి వంగి దండాలు పెడుతుంది దేవుడి దగ్గర. గతంలో అది లేదు కదా. సో ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అని ఉంటారు. అంతేగాని దేవుడి దగ్గర ఎవడైనా వంగి వంగి దండాలు పెట్టాల్సిందే. అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా కానీ, ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పుడైనా కానీ దేవుడి దగ్గర ఏ పనులు చేయాలో ఆ పనులు చేయాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో అహంకారమా? గుడి సెట్ ఇంటి పక్కన వేస్తారా? నువ్వు కొబ్బరికాయ కొట్టడానికి చెయ్యి ఇంకోటి ఎత్తి పట్టుకోవాలా? ఇప్పుడు ముఖ్యమంత్రిగా దిగిపోయినాక అహంకారం దిగిపోయి గుడికి వెళ్తావా? దేవుడి దగ్గరికి నువ్వు వెళ్తావా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ దగ్గరికి దేవుడు రావాలా? కొబ్బరికాయని ఎవడో చేత్తో పట్టుకుని కొట్టించాలా నీతో? సో ఆ డిఫరెన్స్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇక మోడీ గారికి ఒంగొంగి దండాలు పెడుతున్నటువంటి విషయాలు చెప్తా ఉన్నాడు సార్. ఎవరు? మన సోకాల్డ్ అయిన పేరు నాని గారు. ఒక ఫోటో చూపిస్తా, ఆ ఫోటో చూసి మరి చెప్పొచ్చు ఒంగొంగి దండాలు ఎలా పెడతా ఉన్నారు అనేటటువంటిది. సో ఇది సార్ ఒంగొంగి దండాలు పెట్టమంటే, వంగి వంగి దండాలు పెట్టమంటే ఇది. సరే ఆయన ప్రధానమంత్రి, ఆయన ఎదురుగా వచ్చినప్పుడు కొంచెం వినయంగా ఇట్లా దండం పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలా పెడతారు. దాన్ని ప్రస్తావించి ఈ పెద్ద మనిషి, ఈ రాజకీయ నిరుద్యోగి పేరి నాని గారు చేస్తున్నటువంటి కామెంట్స్. ఆ తర్వాత సరే పాయింట్కి వస్తే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు అని అంటా ఉన్నాడు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే నీకంటే ఒక కంపెనీ ఎక్కువ తెస్తాడు అనంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే నీకంటే ఒక సంక్షేమ పథకం ఎక్కువ ఇస్తాడనంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నువ్వు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చావు, మేము 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనమనండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాజధాని కడతావా నువ్వు? రాజధాని లేకుండా మనం ఇలా అపహాస్యం అయిపోవాలైతే అట్లాంటి రాజధానికి, అట్లాంటి ఆంధ్రప్రదేశ్ నువ్వు రాజధాని కడతావా? ఖబర్దార్ అంటే మాత్రం తాట తీస్తారు జనాలు. ఆ తర్వాత ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, మన యువత మొత్తం గాంజా మత్తులు ఆ మత్తులు తూగి పోగాలైతే నువ్వు వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తావా అంటే జనాలు తాడ తీసి 11 ఇచ్చిన సంగతి మీరు చూశారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందనేది ఒకసారి చూడాలి. ఇక ఆ తర్వాత నాగరాజు, ఈ ఎవరైతే సిఐ నాగరాజు సస్పెండ్ అయ్యి అరెస్ట్ అయ్యి ఉన్నాడో, ఆ తర్వాత ఎవరైతే ఈయన చనిపోయి ఉన్నాడో వాళ్ళ గురించి మాట్లాడుతా, మరి మా మేనిఫెస్టోలో రజకులకి అది ఇస్తామన్నారు, ఇంకా వేరే నాయి బ్రాహ్మణులకు ఇది ఇస్తామన్నారు అని చెప్పేసి సురేష్ గారు కులాల వారీగా చెప్పారు. ఎస్ అంటాం, మేము ప్రోత్సహిస్తాం. ఆ కమ్యూనిటీలకు ఇచ్చేటటువంటి విషయాలు మేము బయటకు పెడతాం. అంతేగాని ఇలా చంపేసి కులాలకు ఆపాదించేసి మీరు కులాల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి చెప్తాం. మేనిఫెస్టోలో మేము ఆ కమ్యూనిటీలకు అవి ఇస్తున్నామని చెప్తున్నాం. ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు? ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయినటువంటి వ్యక్తి, చంపినటువంటి వ్యక్తి ఒకే కులం అయినప్పటికీ కూడా అది వేరే వారికి అంటగట్టడం తప్పు అని చెప్పేసి అంటా ఉన్నాం. దానికి మీరు మీ ఇష్టానికి వచ్చినట్లు కులాల రంగులు పూసేసుకుని ఆ బాధితులతో భుజాల మీద తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని కాల్చేయడానికి ప్రయత్నిస్తా ఉంటే అవి మిస్ఫైర్ అయి బూమరాంగ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవాలా. ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఈ రిమాండ్ రిపోర్ట్ అదంతా కూడా చూసిన తర్వాత ప్రభుత్వం పారదర్శకంగా ఇందులో రిమాండ్ రిపోర్ట్ వేసింది. ప్రస్తుతం ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం నాగరాజును అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ను కూడా విచారణకు పిలవడానికి సిద్ధమయ్యారు. మరొకటి ఏంటంటే ఈ విషయాల్లో
ఏదైతే ఈ నాగరాజ్ అరెస్ట్ ఉందో దాని దగ్గర నుండి ఇప్పటి వరకు మనం రైట్ వంశీ గారు, రిమాండ్ ప్రభుత్వం రిపోర్ట్ కూడా నిజంగా చూసాం. మీరు చెప్పింది ఏదైతే ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే, అభివృద్ధి వైపు ప్రజల సంక్షేమం వైపు చూస్తుంటే, నిజంగా ఇలాంటి సంఘర్షణలు జరుగుతున్నప్పుడు నిజంగా ప్రభుత్వం చేస్తుంటే ఆ ప్రభుత్వం చేసిన చర్యలు కానీ తీసుకుంటున్న కానీ ప్రజలకు తెలిసే అవకాశం ఉందంటారా? ప్రతిరోజు ఏదో ఒక ప్రాపగాండ జరుగుతూనే ఉంది కదా ఏపీలో. బయట రాష్ట్రాలకు ముందు అప్రతిష్ట పాలవుతామనే ఉద్దేశం ఏమైనా లేదంటారా? భయం లేదంటారా? సార్ ఒక్క విషయం సార్, ఇక్కడ ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతానే ఉంది అని అంటే, మనం గతంలో డిఎస్సిలో కమ్మ కులం వారికి ఉద్యోగాలు వచ్చినాయి అనేటటువంటి విషయం ఒకటి చూసాం. సరే ఆ విషయంలో బాగా ట్రై చేశారు, సరే అది వర్కౌట్ అయిపోయేటప్పటికి మళ్ళీ ఇది ఒకటి దొరికిందని చెప్పి ఇటువైపుకి వచ్చారు. ఇప్పుడు దీన్ని ఈ విషయాన్ని అడ్డం పెట్టేసి ఆ బాధితుల భుజాల మీద తుపాకీ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ వారి తల్లి గారు ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి గారు, ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత మేము ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటకి సాటిస్ఫై అయ్యాం, మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం మీద, ఈ విషయంలో మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆవిడ విజయలక్ష్మి గారు చెప్పడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగానే సిట్ ఏర్పాటు చేయటం, ఆ సిట్ ఎంక్వైరీలో నాగరాజు అనేటటువంటి వ్యక్తిని దోషిగా తేల్చడం, అతను అరెస్ట్ చేయటం అన్ని కూడా పారదర్శకంగా జరిగాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్లనే జరిగాయి అని చెప్తున్నారు సురేష్ గారు కూడా. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన దీన్ని టేకప్ చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చి